మనము విజిట్ చేసి వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తోందని చైర్మన్ ఎర్రవెల్లి ప్రదీప్ రావు అన్నారు. వరంగల్లో బ్యాంక్ 29వ మహాజన సభ ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లి ప్రదీప్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 14.24% వృద్ధి రేటు సాధించిందని, 219.20 కోట్లు డిపాజిట్లు సేకరించిందని తెలిపారు. ఖాతాదారుల కోసం మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చేందుకు కృషి చేస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 4 నూతన బ్రాంచ్లు ప్రారంభిస్తామని, భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. అదేవిధంగా బ్యాంకు నేతృత్వంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. అందరికీ మహిళా సభ్యురాలకు, అందరికీ ప్రెస్ మీడియా వారికి పేరు పేరున ఖాతాదారుల సంక్షేమం దృష్ట్యా 80,90,000 ఆదాయ పన్ను చెల్లించినట్లయితే అట్టి వడ్డీ అట్టి ఖాతాలు 3.17 మరియు చేసిన సొమ్ముకు భద్రత కల్పించడము రిజర్వ్గా బీమా చేయించబడినది. 2 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించడం అయినది. విధంగా బ్యాంకు సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో అయినది. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ 29వ మహాజన సభ ఇవాళ దిగ్విజయంగా ఇది అంటే అర్బన్ బ్యాంకు ఫస్ట్ మేము ఈ పాలకవర్గం నుంచి పోటీ చేసి గెలిచినప్పుడు ఒక వీక్ స్టేటస్గా సుమారు 3.5 కోట్లతో ఉన్న బ్యాంకు ఇవాళ 400 కోట్లకు రీచ్ అయింది. అది ఓన్లీ కోఆపరేటివ్ స్ఫూర్తితోనే ఇక్కడి ప్రజలు, ఇక్కడి షేర్ హోల్డర్స్ సహాయ సహకారాలతో దినదిన అభివృద్ధి చెందుతూ వాళ్ళ 10 శాఖలతోని 400 కోట్లు ఒక మంచి ఆదర్శంగా ఆర్బీఐ నుంచి ఏ గ్రేడ్ ఉండి కోఆపరేటివ్లో కూడా ఒక మంచి పేరుండి తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్ స్ఫూర్తితో వరంగల్ బ్యాంకు నడుపుతున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది సభ్యులకు కానీ ఇక్కడ డిపాజిట్లకు కానీ ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి తెలంగాణలోనే త్వరలో ఇప్పటి నుంచి తెలంగాణలో విస్తరించడానికి ఈ బ్యాంకును ముందుకు తీసుకుపోతామని మీ ద్వారా తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా ఇక్కడి ప్రజలు, మన బ్యాంకు షేర్ హోల్డర్స్ అందరి సహాయ సహకారాలు అందించి ఇంకా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా వేడుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని